హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను నిన్న మనకి డీసీ వర్సెస్ ఎల్ఎస్జి, ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ అనేది జరిగింది. మీకు తెలిసిందే, స్టార్టింగ్ నుంచి ఇతక బాదులు పాడినారు మన ఎల్ఎస్జి వాళ్ళు. ఇక వాళ్ళ స్కోర్స్ చూసుకుంటే మనకి మాక్రమ్ గారు 13 బాల్స్లో 15 రన్స్ చేసి 115.38 స్ట్రైక్ రేట్ అండి. ఇక మిచ్చల్ మార్ష్ 36 బాల్స్ 72 కొట్టినారండి, 200 స్ట్రైక్ రేట్, 6 4s 6 6s అండి, మొత్తం సమానంగా కొట్టేసినారు. పూరన్ గారు 75 రన్స్ తీసి 30 బాల్స్ 75 రన్స్ ఇచ్చినారండి, 6 4s 7 6s, 250 స్ట్రైక్ రేట్ అండి, హైయెస్ట్ స్ట్రైక్ రేట్ అండి ఫస్ట్ ఇన్నింగ్స్ అనినా. ఇక పంత్ గారు మీకు తెలిసిందే డక్అవుట్, దాని గురించి కూడా ఫర్దర్గా మాట్లాడదాం. డేవిడ్ మిల్లర్ గారు 19 బాల్స్ 27 రన్స్, 1 4 2 6s అండి, 142.11 స్ట్రైక్ రేట్ అండి. ఆయుష్ బధోని ఈయన స్టార్టింగ్లో ఉన్న తర్వాత ఈయన ఏంటో చూపిస్తారండి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం మనం ఫర్దర్గా. వీడియో మొత్తం చూడండి, మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈయన వచ్చేసి మనకి 5 బాల్స్ 4 రన్స్, 80 స్ట్రైక్ రేట్ అండి. ఠాకూర్ గారు డక్అవుట్ 2 బాల్స్లో. షబాజ్ అహ్మద్ 8 బాల్స్ 9 రన్స్ అండి. రవి బిష్నాయ్ డక్అవుట్ అండి. దిగ్వేష్ రాతి ఈయన నాట్అవుట్లో ఉన్నాడండి. ఇక చూసుకుంటే మనకి స్టార్టింగ్ మాక్రమ్ గారు అంత చూపించలేకపోయినా కానీ మిచ్చల్ గారు ఇతక బాదులు పాడారండి. 36 బాల్స్ 72 రన్స్, కొట్టుడు కొట్టిండండి. ఇక తర్వాత పూరన్ గారు వచ్చినారండి స్ట్రైక్లో. పూరన్ గారు కూడా సమానంగా కొట్టినారండి, 30 బాల్స్ 75 రన్స్ కొట్టిన, అంటే సమానం ఫ్లోలో కొట్టుకుంటూ పోయినారు. ఒకేసారి మిచ్చల్ మాస్ అవుట్ అవ్వంగానే పంత్ గారు ఫామ్లోకి వచ్చి గ్రీస్లోకి వచ్చి పంత్ గారు కూడా, రిషబ్ పంత్ కూడా డక్అవుట్ అయ్యేసరికి ఇక తర్వాత మెల్లగా డేవిడ్ మిల్లర్ గారు ఇక తర్వాత పూరన్ గారు అవుట్ అయిపోవడము, డేవిడ్ మిల్లర్ గారు అందరూ అవుట్ అయిపోయేసరికి స్కోర్స్ అనేవి ఒకేసారి డిక్రీజ్ అయిపోయినాయి అండి. ఫస్ట్ బాగానే కొట్టినారండి, పవర్ ప్లే వరకు వేరే లెవెల్ మ్యాచ్. పవర్ ప్లే కాదు, 12 ఓవర్స్ వరకు మ్యాచ్ అనేది మస్తు చంపినారండి. ఇక ఇక తప్పలేదండి, తర్వాత మ్యాచ్ అనేది పోయింది చేతులారా. ఇక దాని గురించి కూడా మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకుందామండి, ఎట్లా పోయింది అది ఇది అని చెప్పి కూడా. ఇక చూసుకుంటే రిషబ్ పంత్ అండి. ఇక రిషబ్ పంత్ని హయ్యెస్ట్ ఐపీఎల్ ఆప్షన్లో కొన్నారంటే వాళ్ళు మామూలుగా ఆయన బ్యాటింగ్ చూసే కాదండి, ఆయన క్యాప్టెన్షిప్ అంత బాగుంటుందండి. ఎంత మాత్రం ధోని శిష్యుడు కదా, ఆయన క్యాప్టెన్షిప్ అంత బాగుంటుంది. క్యాప్టెన్షిప్ చూసే ఆయన అంత పెట్టి కొన్నారంటే 1-2 మ్యాచ్లు ప్రతి ఒక్కరికి అవుతుందండి. ఒక మ్యాచ్ డక్అవుట్ అయ్యంటే ప్రతి నెక్స్ట్ మ్యాచ్ అవ్వడు కదా, నెక్స్ట్ మ్యాచ్ స్కోర్ చేస్తారు. ఆయన క్యాప్టెన్షిప్ బాగుంటుంది. ఏంటంటే ఒక కరెక్ట్ జడ్జ్మెంట్ అనేది తీసుకురాలేకపోయినారు మ్యాచెస్లో. మేబీ దట్ ఈస్ ద రీజన్ అండి మ్యాచ్ అనేది నిన్న ఎల్ఎస్జి ఓడిపోవడం. మనం వాళ్ళు కొట్టు చూస్తే 250 ఈజీ కొడతారేమో అని ప్రతి ఒక్కరు అనుకున్నారండి. ఇక 250 కొట్టలేకపోయినారు, అది వేరే మ్యాటరు. ఇక చూసుకుంటే మనకి బౌలర్స్ కూడా మిచ్చల్ స్టార్క్ 42 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ ఇచ్చినారండి. ఓకే అండి, 3 వికెట్స్ 42 రన్స్ కంటే 4 ఓవర్స్ 10.50 ఎకనామీ అండి. అక్సర్ 18 రన్స్ 3 వికెట్స్, 3 ఓవర్స్ 6 ఎకనామీ. విప్రాజ్ నిగమ్ గారు 2 ఓవర్లో 35 రన్లు ఇచ్చి 1 వికెట్, కొంచెం రన్స్ అనేవి ఎక్కువ వచ్చినాయి ఇక్కడ. 17.50 ఎకనామీ అండి, చాలా ఉంది. ఇక ముఖేష్ కుమార్ గారు 2 ఓవర్స్లో 22 రన్స్. కుల్దీప్ యాదవ్ 4 ఓవర్స్లో 20 రన్స్ 2 వికెట్స్. మోహిత్ శర్మ 4 ఓవర్స్లో 42 రన్స్ 0 వికెట్స్ అండి. ఇక స్టప్స్ అయితే వేరే లెవెల్ ఇచ్చేసినారండి, 1 ఓవర్లో 28 రన్స్ 0 వికెట్స్. ఇక ఇక్కడ వరకు బాగానే ఇస్తున్నారు వీళ్ళు. కొంచెం వికెట్లు అనేవి మన మిచ్చల్ స్టార్క్ గారు వికెట్లు తీసుకోవడం వల్ల కొంచెం మ్యాచ్ అనేది ఫేవర్ వచ్చేసిందండి, ఢిల్లీకి ఫేవర్గా వచ్చేసింది. ఎల్ఎస్జి అంత కొట్టలేకపోయినా కానీ. ఇక తర్వాత ఢిల్లీ బ్యాటింగ్ వచ్చిందండి. ఢిల్లీ బ్యాటింగ్ చూసి అబ్బో, ఇదైతే వేరే లెవెల్ అనిపించిందండి ఢిల్లీ బ్యాటింగ్ మనకి. ఎందుకంటే అండి ఫస్ట్ రాగానే జేక్ గారు అవుట్ అవ్వడం, ఫ్యాబ్ డూప్లెస్ 18 కొట్టి 29 రన్స్ ఇవ్వడం 18 బాల్స్కి. తర్వాత అభిషేక్ పోరెల్ డక్అవుట్ అవ్వడము, సమీర్ రిజ్వీ 4 బాల్కి 4 రన్లు ఇవ్వడము తీసుకోవడము. అక్షర్ పటేల్ గారు కొంచెం మట్టితో తీసుకొచ్చినారు, 11 బాల్స్ 22 రన్స్. ఇక స్టప్స్ 22 బాల్స్ 34, ఆయన అంతవరకు ఆయన ప్రయత్నం చేసిండు, 1 4 3 6s కొట్టిండు, 154 స్ట్రైక్ రేటు. తర్వాత వచ్చిందండి అశుతోష్ శర్మ. స్టార్టింగ్లో మెల్లగానే ఆడిండండి, నేను చూసినప్పటికీ 18 బాల్స్ 18 రన్సే ఉన్నాయి, 20 బాల్స్ 20 రన్స్ వరకు ఉండదు. తర్వాత కొట్టిండండి, వేరే లెవెల్ కొట్టిండు. మనకి స్టప్స్ అవుట్ అవ్వగానే చుక్కలు చూపించిండు. తర్వాత విప్రాజ్ నిగమ్ కూడా రాగానే కొట్టింది. అది చూసి మనకి అశుతోష్ శర్మ కూడా వేరే లెవెల్ కొట్టినారు. మళ్ళీ ఆక్షన్లో రావడము, ఢిల్లీ కొనుక్కోవడం అంటే అంత ఈజీ కాదండి. ఇక
కుల్దీప్ యాదవ్ 5 balls 5 runs, మహేష్ శర్మ 2 balls 1 run. ఇక దీంట్లో చూసుకుంటే మనకి షార్దుల్ ఠాకూర్ 2 overs వేసి 19 runs ఇచ్చి 2 wickets, 9.50 ఎకనామీ అండి. ఇక సిద్ధార్థ్ 4 overs 39 runs ఇచ్చి 2 wickets, పర్లేదండి, 9.80 ఎకనామీ ఉంది. రాతి 4 overs 31 runs 2 wickets, 7.80 ఎకనామీ. రవి బిష్నాయ్ 4 overs 53 runs ఇచ్చిందండి, 2 wickets. మ్యాచ్ మొత్తం మీడే ఇంకొక హాఫ్ సెంచరీ. మొన్న జోఫ్రా ఆర్చర్ అనుకున్నాం, ఈరోజు రవి బిష్నాయ్ గారు. ఒక్కొక్కసారి అయితేనే ఉంటారండి, తర్వాత ఓవర్కమ్ చేసుకుంటారు దాన్ని. ఇది ప్రిన్స్ యాదవ్ అంటండి 4 overs 47 runs, ఇది కూడా చాలా, నేనైతే ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. షహబాజ్ అహ్మద్ 1.3 దాంట్లో 22 runs ఇచ్చిండు. ఇది వరకు బాగానే ఉందండి. మనకి ఎల్ఎస్సి స్టార్టింగ్ కొట్టుడు చూస్తే మనకి ఈజీగా 250 వరకు టార్గెట్ లేపుతుందేమో అనుకుని చాలామంది అనుకున్నారు. ఇక ఒకేసారి వికెట్లు పడడం వల్ల వెంటనే వికెట్లు పడడం వలన ఆ స్కోర్ అనేది రాలేక 209 రావడము, ఇది అనేది అట్లా జరిగిపోయిందండి. తర్వాత ఢిల్లీ మ్యాచ్ చూసుకుంటే 2 overs 2 wickets, అదే ఫస్ట్ ఓవర్లోనే 2 wickets, 2 balls 2 wickets, తర్వాత ఒక 4 కొట్టి కొంచెం ముందు తీసుకొచ్చి తర్వాత వెంటనే వికెట్లు పడిపోయినాయండి. తర్వాత వచ్చిందండి అశుతోష్ శర్మ, ఫస్ట్ 18 balls 18 runs ఇచ్చి తర్వాత ఆయన అంటే ఏంటో చూపించిండు, కొట్టిండండి. లాస్ట్ వరకు కూడా హోప్స్ అనేవి లేవండి. ఓవర్కి 14 runs కొడితేనే మ్యాచ్, 14 or 16 runs కొడితేనే మ్యాచ్ అన్నా, కానీ 3 overs ఏమన్నా కొట్టిండండి. లాస్ట్లో 6, 4, 6 ఇంకా బాల్స్ మిగిల్చిండు అంటే అర్థం చేసుకోండి ఏ లెవెల్ బాధలు పాడిన. తర్వాత ఆయన మ్యాచ్ విన్ చేయగానే ఆయన ఒక సిగ్నేచర్ మూమెంట్స్ ప్లస్ ఆయన సెలబ్రేషన్ చూడండి. అందుకేనండి ఆక్షన్లో రాగానే అశుతోష్ శర్మని ఢిల్లీ క్యాపిటల్స్ వెంటనే కొనేసిందంటే దాని గురించి ఆయన కేపబిలిటీ అలాంటిది, ఆయన కొట్టే విధం అలా ఉంటుందని చెప్పి స్టార్టింగ్లో కొంచెం మెల్లగా స్టార్ట్ చేసినా, కానీ ఒకవేళ క్రీజ్తో సెటిల్ అయిపోతే ఆయనకు మించిన క్రికెటర్ లేడండి, అంత బాగా ఆడతాడు ఒక యంగ్ ఏజ్లో. ఇక మెయిన్గా అదే అండి, మ్యాచ్ ఢిల్లీ విన్ అవ్వడం అశుతోష్ శర్మ చేతిలో ఉండిపోయింది, ఆయనే విన్ చేయించిండు మ్యాచ్. 9 wickets పడినా కానీ ఆపోజిట్ వికెటర్ కూడా మోహిత్ మనకి వికెట్లు ఆ వికెట్ కాపాడుకోవడం చాలా గ్రేట్ అండి. 9-3 ఇంకా 3 overs మిగిలింది, ఇంత స్కోర్ కొట్టాలి, ఆ వికెట్ కాపాడుకున్నాడు, ఆయన కూడా హ్యాట్స్ అప్ అండి. ఒకవేళ ఆయన వికెట్ కాపాడుకోపోయి ఉంటే మ్యాచ్ అనేది ఎప్పుడో పోయేది. ఆయన కాపాడుకున్నాడు, రన్అట్ కాకుండా, స్టంప్ అవుట్ కాకుండా, వికెట్లు పడకుండా కాపాడుకున్నాడు, అది కూడా మెయిన్ రీజన్ అండి. ఇలా చూస్తే రిషబ్ పంత్ ఇంత పెట్టి కొన్న 25-26 crores సంథింగ్ పెట్టి కొన్నారు, డక్అవుట్ అయ్యిండు. ఇదేంటి కొంతమంది ఏమంటున్నారంటే నిన్న గెలిచింది అక్షర్ పటేల్ క్యాప్టెన్షిప్, రిషబ్ పంత్ కొని వేస్ట్, ఇంత దానికన్నా తక్కువ బడ్జెట్ ఉన్నా కానీ వీళ్ళు ఇంత క్యాప్టెన్షిప్ అనేది చేస్తానని చెప్పి కొంచెం టాక్ వచ్చింది. ఏదన్నా ఒక మాట అండి, ఫస్ట్లో ఎవ్వరు కొట్టరండి. ఫస్ట్లో ఒకవేళ 1-2 మ్యాచ్ ప్రతి ఒక్కరికి డ్రాప్ డౌన్ అవుతుందండి, ప్రతి మ్యాచ్ అవుతుందని చెప్పి కాదు. ఫస్ట్ మ్యాచ్ డ్రాప్ డౌన్ అయిందంటే నెక్స్ట్ మ్యాచ్ వేరే లెవెల్ లేపచ్చు. ఇప్పుడు డిగ్రేడ్ చేస్తారు, నెక్స్ట్ మ్యాచ్ కరెక్ట్గా కొన్నారా, మంచి అమౌంట్ పెట్టే కొన్నారు, న్యాయం చేస్తారని వాళ్ళే చెప్తారు. మేబీ సమ్ రీజన్స్ 6 balls 0 runs ఓకే అండి, బాస్ చాలా తినేసినారు అయినా కానీ ఫర్దర్గా ముందున్న ప్లేయర్స్ తర్వాత వచ్చిన ప్లేయర్స్ కవర్ చేస్తారు అనుకోండి స్కోరు. ఆ రిషబ్ పంత్ డక్అవుట్ అవ్వడం ములానా టీం అనేది కొంచెం మైనస్లోకి వెళ్ళిపోయింది, వెంటనే అవుట్స్ కావడము, డక్అవుట్లు చాలా అవ్వడము. మేబీ ఒక ఫస్ట్ మ్యాచే కదండి, ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి, ఏమో తర్వాత విశ్వరూపం అనేది ఏంటో చూపించవచ్చు. తెలిసిన కానీ ధోని శిష్యుడు అంటే మామూలుగా ఉండదు. ఇక దాని తర్వాత బదోని కూడా చూడ్డానికి ఇంత ఉన్నా కానీ వేరే లెవెల్ క్రికెట్ ఆడతాడండి. మీకు స్టార్టింగ్ సీజన్లో తెలిసిందే చాలా మ్యాచెస్ బదోని చేతితో విన్ చేయించినాడు. కొన్ని మ్యాచెస్ ఫస్ట్ ఇన్నింగ్స్లో మ్యాచ్ ఓడిపోతున్నా కానీ ఆయనే నుంచుని ఒకసారిగా విన్నింగ్స్ మొత్తం కంప్లీట్ చేసిన రోజు కూడా ఉన్నాయి బదోని. ఆయన కూడా అంత ఈజీగా మనం తక్కువ అంచనా వేయకూడదండి. స్టార్టింగ్లో కొంచెం ఆయన కూడా అంతే 25 balls 30 balls 30 runs బాల్ రన్ తీసుకుని ఒక్కసారి సెటిల్ అయింది అనుకో చుక్కలు చూపిస్తానండి. అంత కేపబుల్ ఉన్న ప్లేయర్ బదోని. మేబీ 2 seasonsకి వెళ్ళి డ్రాప్ డౌన్ అయిపోతుంది, 1-2 seasonsకి వెళ్ళి ఫర్దర్గా ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి, మంచి కమ్మప్ రావచ్చు, వాళ్ళు మేక్ ఓవర్ చేసుకొని మంచిగా చూపించవచ్చు. నెక్స్ట్ మ్యాచ్ నాకు తెలిసి రిషబ్ పంత్ గారు కుమ్ముతారేమో. ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా టాక్ వలన చూసుకొని నెక్స్ట్ మ్యాచ్లో ఇతక బాధలు చూడండి రిషబ్ పంత్, పక్కా చెప్తున్నాను. ఇక ఈరోజుకైతే ఇంతే అండి. ఫర్దర్గా నెక్స్ట్ మ్యాచెస్ రివ్యూ అనేవి కంటిన్యూగా అప్లోడ్ చేస్తానండి. ఒకవేళ మార్నింగ్ రాకపోయినా వీడియో ఈవినింగ్ వరకన్నా మీకు ఆ వీడియో అనేది వస్తుందండి. ఇవన్నీ వీడియోస్ రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.